అక్టోబర్ తొలి వారంలో రేషన్ కార్డులను ఫ్యామిలీ స్మార్ట్ కార్డు తరహాలో అందిస్తామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి రేషన్ బియ్యం, పెన్షన్, ఆరోగ్య సమాచారంతో కూడిన అంశాలు ఒకే కార్డులో పొందుపరుస్తామని తెలిపారు. మెదక్ జిల్లాకు వివిధ ప్రభుత్వ పథకాల రూపేణా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో 1100 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. జిల్లాలో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవడమే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో నాకు తెలిసి రేషన్ కార్డ్స్ ఇష్యూ అనేది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. రేషన్ కార్డ్ అంటే ఒకటి రేషన్ కార్డే కాకుండా ఒక డిజిటల్ కార్డు రూపంలో ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ అని ఇవ్వడం జరగబోతా ఉంది. బియ్యం గానీ, పెన్షన్స్ గానీ, ఆరోగ్యానికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ కార్డు తీసుకోకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి డేటా కూడా అందులో ఉండే విధంగా అది సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి పట్టుదల ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను కూడా మనం ఉపయోగించుకోవాలి. ఒక్క రూపాయి కూడా మనం వదిలిపెట్టుకోకూడదు. దానికి మన మ్యాచింగ్ రేట్ చెప్తున్నా కూడా ఇద్దాము. దానివల్ల మన మీద రెవెన్యూ బర్డెన్ తగ్గి అభివృద్ధి ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుందని వారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశగానే మేము అధికారులను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు పంపించడం జరుగుతూ ఉంది.